హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి చాలా స్పెషల్ వీడియో. ఇది వచ్చేసి మా 3rd యానివర్సరీ వీడియో డెకరేషన్. ఫస్ట్లీ నేనైతే మీషోలో ఒక కిట్ బుక్ చేసుకున్నాను. ఆ కిట్లో ఇలా బెలూన్స్ కలర్స్ వచ్చాయి. బెలూన్స్ అన్నింటిలో ఇలా ఒక టేప్ ఇచ్చారనమాట. హోల్స్ వాళ్ళే ఇచ్చారు. ఆ హోల్స్లో జస్ట్ బలూన్ పెట్టేసి అలా లాగేయడమే, అంతే. చాలా సింపుల్ ప్రాసెస్. చైన్ లాగా ఫామ్ అవుతుంది నీట్గా. అది ఆ బెలూన్స్ అన్నీ చూడండి, స్ట్రైట్గా పెడితే ఒక చైన్ లాగా, ఒక ఫ్లవర్ లాగా అలా ఫామ్ అవుతాయి. మొత్తం బెలూన్స్ అన్నీ హోల్స్లో స్ట్రైట్గా పెట్టుకుంటూ వెళ్ళాలి, అంతే. ఇలా కలర్ఫుల్గా చైన్ ఫామ్ అవ్వడానికి ఆల్టర్నేటివ్ కలర్స్ 1 by 1 బాగా నీట్గా సెట్ చేసుకుంటే అవుట్పుట్ బాగా కనపడుతుంది. అండ్ ఈ సెట్లో ఒక ఎల్ఈడి లైట్ కూడా వచ్చింది. అండ్ ఇది వచ్చేసి గ్లూ టేప్. ఇది చాలా సింపుల్గా పేస్ట్ చేసుకోవచ్చు మనం బెలూన్స్ అన్నిటికీ. కానీ ఇది అంత స్ట్రాంగ్గా లేదు, నేను బాగా ప్రాబ్లం ఫేస్ చేశాను. ఇదంతా మొత్తం గోల్డ్ కలర్ లైట్ స్ట్రిప్ వచ్చింది. అండ్ చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ స్టిక్ చేస్తున్నాను కదా, అలా మొత్తం గ్లూ స్టిక్ చేసి జస్ట్ బెలూన్ అతికించాలి. కానీ నాకైతే అంత స్ట్రాంగ్గా స్టిక్ అవ్వలేదు. నేను మళ్ళీ డబుల్ గమ్ ప్లాస్టర్తో స్టిక్ చేసుకున్నాను, కొంచెం ప్రాబ్లం అయింది. సో స్పేర్గా ఒక డబుల్ గమ్ ప్లాస్టర్ కూడా పెట్టుకోండి. అండ్ ఇది వచ్చేసి హ్యాపీ యానివర్సరీ. ఇంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్యాగ్స్ ఉంటాయి. హ్యాపీ బర్త్డే ట్యాగ్, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ ట్యాగ్స్, ఇలా డిఫరెంట్ 60 years, గోల్డెన్ జూబ్లీ, సిల్వర్ జూబ్లీ, ఇలా ట్యాగ్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. నేను యానివర్సరీ ట్యాగ్ బుక్ చేసుకున్నాను. ఇది ఈజీ ఏం లేదు. ఇక్కడ హోల్ ఇచ్చింటారు వాళ్ళు ఆల్రెడీ. ఆ హోల్ని జస్ట్ పేపర్ తీసేసి అక్కడ ఆల్రెడీ గోల్డ్ కలర్ రిబ్బన్ కూడా వాళ్ళే ఇస్తారు. మనం ఆ రిబ్బన్ని దాంట్లోకి జస్ట్ అన్నిటి పెట్టుకొని స్పెల్లింగ్ కరెక్ట్గా చూసుకొని ఫామ్ చేసుకోవడమే అంతా. జస్ట్ ఆ గోల్డ్ కలర్ రిబ్బన్ తీసుకొని అన్నిటిని నీట్గా అరేంజ్ చేసుకోవటమే. చాలా ఈజీ ప్రాసెస్ ఇదైతే. లుకింగ్ చాలా చాలా బాగా కనపడింది. నాకైతే ఫుల్లీ సాటిస్ఫైడ్. నేను చాలా బాగా గోల్డ్ కలర్ వచ్చింది కాబట్టి చాలా బాగా ఎన్హాన్స్ అయింది నాది. జస్ట్ ఒక 2 minutes వరకు అంతే, అన్నిటినీ అరేంజ్ చేసుకోవడము. లుక్ అయితే బాగుంటుంది, నాకైతే చాలా బాగా నచ్చింది లుక్. అండ్ మన ఛానల్లో నేను సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్ సిరీస్ కూడా స్టార్ట్ చేశాను. ఆల్రెడీ 2 parts రిలీజ్ చేశాను. Part 1లో వచ్చేసి ఇంట్రడక్షన్ చెప్పాను. అండ్ Part 2లో వచ్చేసి ఒక డిజైన్ ఎలా చేసుకోవాలో కూడా అప్లోడ్ చేశాను. ఎవరైనా చెక్ చేయకపోతే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. చాలా క్లియర్గా ఉంటుంది ఇన్ఫర్మేషన్ అంతా. తెలియని వాళ్ళకు కూడా ఈజీగా తెలుసుకోవచ్చు, బిగినర్స్కి కూడా. అండ్ ఇంకా చాలా ఎపిసోడ్స్ రిలీజ్ చేస్తాను నేను ఆ సిరీస్లో. అండ్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే నా ఛానల్ని, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఇలా సెట్ చేసుకున్న తర్వాత HAPPY హ్యాపీ మనకి సెట్ అయినంత వరకు పెట్టుకొని నీట్గా మన లెంత్ చూసుకొని ఆ రిబ్బన్ని పెట్టేసుకొని కట్ చేసుకోవాలి. అండ్ యానివర్సరీకి కూడా సేమ్ ప్రాసెస్. పైన హ్యాపీ ఎలా చేసామో రిబ్బన్ తోటి, సేమ్ యానివర్సరీ కూడా సేమ్ అలాగే సెట్ చేసుకోవాలి. ఈ కిట్ అయితే చాలా హెల్ప్ఫుల్ అయ్యింది నాకు. మళ్ళీ మనం అంతా సెట్ చేసుకొని అదంతా లేకుండా మొత్తం అంతా ఇన్బిల్ట్ వచ్చేసింది కాబట్టి నాకైతే చాలా హెల్ప్ఫుల్ అయింది. ఫైనల్లీ అయిపోయింది హ్యాపీ యానివర్సరీ ట్యాగ్. నా వీడియోస్ కింద మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేయండి. ఆ లైక్ వల్ల నా వీడియో చాలా బూస్టప్ అవుతుంది, చాలా మందికి రీచ్ అవుతుంది వీడియో, అండ్ చాలామందికి హెల్ప్ఫుల్ అవుతుంది ఈ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇది వచ్చేసి ఇంకా మనం వాల్ మీద పేస్ట్ చేసుకోవడమే. చాలా సింపుల్ ప్రాసెస్. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. వాళ్ళు ఇచ్చిన గమ్తో అయినా పేస్ట్ చేయొచ్చు, లేదా ఇలాగా మనం డబుల్ గమ్ ప్లాస్టర్ ఉంటుంది కదా, అలాగ డబుల్ గమ్ ప్లాస్టర్ వేసి అయినా పేస్ట్ చేసుకోవచ్చు. నా ప్రిఫరెన్స్ అయితే డబుల్ గమ్ ప్లాస్టర్ వేసి పేస్ట్ చేసుకోండి. అదైతే డబుల్ వర్క్ అవుతుంది. నేను ఫస్ట్ అలా ట్రై చేశాను, బట్ అది ఫెయిల్ అయింది. సో మళ్ళీ నేను డబుల్ గమ్ ప్లాస్టర్ వేసి పేస్ట్ చేస్తున్నాను. అందుకే మీరు ఫస్టే డబుల్ గమ్ ప్లాస్టర్ వేసి చేసేయండి. వర్క్ సింపుల్ అవుతుంది అండ్ స్ట్రాంగ్గా కూడా ఉంటుంది. ఫైనల్లీ లుక్ అయితే ఇలా వచ్చింది చూడండి. చాలా బాగా కనపడింది గోల్డ్ కలర్ కాబట్టి. ఇదే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ లాగా అనిపించింది. అండ్ నేను బెలూన్స్ అన్నీ చైన్ లాగా ఫామ్ చేసా కదా, అది కూడా నేను చూపిస్తాను. ఫైనల్లీ ఇలా వచ్చింది నా డెకరేషన్. అండ్ నేను ఫామ్ చేసిన బలూన్ చైన్ అయితే నేను ఇలా వాల్కి అటు సైడ్ నుంచి ఇటు సైడ్కి పెట్టాను. ఈ లుక్ అయితే చాలా బాగా నచ్చింది. అండ్ మనం సెల్ఫ్గా చేసుకుంటాం కాబట్టి ఆ సాటిస్ఫాక్షన్ చాలా ఎక్కువ ఉంటుంది.
మన కష్టమంతా ఆ ఫైనల్ అవుట్పుట్ చూడగానే అంతా హ్యాపీ అనిపిస్తుంది. ఫైనల్లీ నేనైతే ఇలా డబుల్ గమ్ ప్లాస్టర్ యూజ్ చేశాను. బెలూన్స్‌కి కూడా వాళ్ళు ఇచ్చిన గమ్ అంత యూజ్ అవ్వలేదు నాకు. సో, మళ్ళీ డబుల్ వర్క్ అవ్వకుండా అందుకే నేను మీకు ముందే చెప్తున్నాను. డబుల్ గమ్ ప్లాస్టర్ యూజ్ చేసి బలూన్స్ అన్నిటిని పేస్ట్ చేసుకోండి. ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.